హ్యాండ్స్ ఫౌండేషన్ డైరెక్టర్ గారు సుదీప్ సిన్హా గారు, వీరు దాద్ర హృదయంతో ఎంతోమంది పిల్లలకి, వినికిడి లేని పిల్లలకి, ఇప్పుడు వాళ్ళ తల్లు చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు, మీ పిల్లలు వింటే మీ వినికిడి రాదు, మాటలు రాదు అని. ఆ తల్లి హృదయం ఎంత బెంగపడిపోయింటుందో అర్థం చేసుకోండి, ఎంత కుంగిపోయింటుందో అర్థం చేసుకోండి. అలానే తర్వాత కొందరు డాక్టర్స్, అంటే పల్లెటూరులో డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళని నేను చెప్పడం ఇష్టం లేదు. చదువుకున్నటువంటి డాక్టర్స్ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, వెన్నుముదిరితే పిల్లలకి మాటలు వస్తాయి, తర్వాత వినికిడి వస్తుంది అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. ఇప్పటికీ ఎంతోమంది పేషెంట్లు మా దగ్గరికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తున్నారు అనమాట. 30 ఏళ్ళ క్రితం మేము డాక్టర్ని కలిసాం, క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసామండి. ఆ డాక్టరు వెన్నుముదిరితే మా వినికిడి వస్తుంది, మాటలు వస్తాయని చెప్పి చెప్తారండి, అందుకని వదిలేసామండి అని చెప్పి చెప్తున్నారు. 30 ఏళ్ళు వయసు వచ్చి మా దగ్గరికి వచ్చి ఏడిస్తే ఏమీ చేయలేకపోతున్నారు. మరి అటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? అటువంటిప్పుడు డాక్టర్ శ్రీరావు వచ్చారు ఈ హాస్పిటల్కి. నేనుంటాను, పిల్లలతో అందరితో నేనుంటాను, వాళ్ళకి టైం షేర్ చేస్తాను, వాళ్ళకి టైం షేర్ చేసి వినికిడి లేని ప్రతి పిల్లలకు కూడా నేను వినికిడిస్తాను. వినికిడి ఇవ్వడమే కాదు, వాళ్ళకి ఇటువంటి ఆపరేషన్స్ ఎన్నో వేలల్లో లక్షల్లో అయినాయి. ఇప్పటికే వేలల్లో లక్షల్లో అయినప్పుడు కూడా 100% కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టిన వాళ్ళకి ప్రోగ్రామింగ్ చేసి, మ్యాపింగ్ చేసి, అందరూ మాట్లాడే విధంగా ఆపరేషన్ చేసిన హాస్పిటల్, ఇంత ఆనందంగా కేరింతలు కొట్టేటువంటి పిల్లలు ఉన్నటువంటి హాస్పిటల్ చాలా గర్వంగా నేను చెప్పగలుగుతున్నా. అది డాక్టర్ రావు సిఎన్టీ, అది డాక్టర్ శ్రీరావు వాళ్ళ టీం వల్ల, డాక్టర్ చైతన్యరావు డైరెక్టర్ ఆఫ్ ది హాస్పిటల్స్, వీరి సహృదయంతో. ఒకటి, ఎప్పుడైనా సరే ఈ హాస్పిటల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఎవరొచ్చినా మాకు మీరు సేవ చేయండి అని అడగాలే కానీ మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నాం, నేను నా పిల్లలు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎటువంటి సమస్య అయినా మీరు మా దగ్గర రండి, మా చేయూతన చేతనంత సహాయం మీకు చేస్తాం. తర్వాత అన్ని రకాలుగా ఈ పిల్లల భవిష్యత్తులో కూడా ఎదగటానికి, ఎదిగిన తర్వాత ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా, వాటికి కూడా సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. It's one of the most pleasure that I am drawing today, because I am among the leaders like Dr. Rao, Dr. Shri. I'm really excited to sit with them. I don't know, I deserve to be sitting with them because they are so committed, they are so inspiring that people like us, we feel that it's a elevated platform that has been given to me, which I don't deserve, because they are the real people who work with children. They are the real people who work with the communities. They assure that the children get the best of the treatments, best quality of care. They are supported, the children are supported with best of the AVT therapies in whichever way that they can, to assure that the children who are born with the profound hearing loss or problem with their cochlear are provided with the proper surgeries and post care, so that they can live a very inspiring life and they can achieve whatever that they dream of. They can aspire their dreams successfully. So really hats off to the organization of Dr. Rao and the entire team of Dr. Rao, because I know with they being the leaders, but till the time that leaders don't get the proper team to work with, they will not be achieve whatever that they have. But really I should applaud for the Dr. Rao's ENT hospital and the entire team for achieving whatever they have. And I will just speak a little bit about the Hans Foundation. This foundation has been founded by Mr. Manoj Bhargava, who is a billionaire in USA and also a philanthrope, very big philanthrope in USA, and Ms. Shweta Rawat, who happens to be the chairperson of the Hans Foundation. They have committed their entire life to support children, women, vulnerable communities and marginalized communities in India, and they have been donating funds for all the social causes in India. So that is the biggest source of our inspiration, source of our funding, source of our energy and source of motivation that we get from the USA team that they are helping. And there are some corporates also who are helping the noble work that we are doing.
and some government also provide non-financial help, but they are also doing that. So in a nutshell, I can say that is a combined effort of the individuals and a team like the Hans Foundation, which is led by Ms. Shweta Rawat and funded by Mr. Manoj Bhargav, who is helping us out to carry out this work. And we have been doing this for last 13 years now, the cochlear implant support that we are providing. We have reached to all the corners of India. We had partnership with around 22 hospitals once upon a time, and we will carry this out because disability is something which is very core and very near to the heart of the Hans Foundation. So we will continue this effort, and we really get excited because we sitting at the head office in Gurgaon, we only contact the point of contact of the hospitals. We just release the fund, we get the details of the children, their medical records, their recommendation, doctor's recommendation. But when we actually go to the field and we see the children, their parents, and the kind of smile that they display, the kind of smile that emerges on their face, the way that the children are performing now, it really gives us the right kind of a motivation that whatever that we are doing is reaching to the people. And in the morning, Dr. Shi was precisely saying the same thing, that it is not one cochlear implant that we are putting, we are changing a society. Because once a child is able to hear properly, he or she will make best use of his or her strength. He or she will impact the family and of course the larger society. So we all together are working for the country and for the progress of the country in whatever little way that we can. So I think we need all congratulations and applaud to the entire team of Dr. ENT's team. So thank you very much and thank you for coming here, everybody. Really happy to be here today, sharing the dice with such dignitaries. Thank you so much, sir, for joining from Delhi and looking at the work what Dr. Rao Hospital has been doing. We are glad to be part of the rehabilitation team. Each child, whoever walks in the clinic, is not just a child for us. It's a family who's been struggling and coming with so much of taboo and stigma, and then bringing the child here for the surgery. It's not easy. And then the support, what you're providing financially, it's a big umbrella for them. And in that umbrella, we are just a part of it, just giving our role. We tell each and every parent that implant is just a start. The journey is lifelong. So be in touch with us for at least next 15 years. Till your child, we always tell them, at least be in touch with us for next 15 years. Till your child is there at a level where the child can, think of it, yes, I have to now give back to the society. So we are not just taking therapies, we are making them independent in their role. So we do a lot of activities where they are learning to do their things on themselves. They should not be treated as a child who is disabled, but a child who is independent. And that's our goal. Thank you so much everyone for joining us, and thank you so much for giving this opportunity. Dr. Rao CNT మొట్టమొదటి నుంచి కూడా ప్రజాసేవలో ఉంది. ఈ ప్రజాసేవలో ఏ రకంగా అంటే ఈఎన్టీ వ్యాధుల్లో ఎన్నో పేపర్ల మీడియా వల్ల కానీ మీడియా సపోర్ట్స్తో కానీ ఫ్రీగా ఉచితంగా ఆపరేషన్ చేయడం మొదలుపెట్టాం అనమాట. 8 రోజుల బాబు నుంచి 3 నెలల పాపకి, తర్వాత 79 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇంకా 102 ఏళ్ల ఒక ఆవిడకి కన్ను బయటికి పొడుచుకొని వస్తే ఆ కన్ను లోపలికి వెళ్ళేట్టుగా ఆపరేషన్ చేయడం జరిగి ఆ తల్లి చక్కగా నడిచి వెళుతుంటే హాస్పిటల్ నుంచి ఆవిడ కాళ్ళకి దండం పెట్టడం కూడా జరిగిందనమాట. అంటే ఏంటంటే ఈ డాక్టర్ రావు సిఎన్టీ ఎప్పుడు కూడా ఏ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉన్నప్పుడు కూడా డాక్టర్ శ్రీరావు కానీ డాక్టర్ చైతన్యరావు కానీ ఎప్పుడు ఈ హాస్పిటల్ రెడీగా ఉంటుంది. ఏంటి అంటే మీ సేవ చేయడం కోసం. మా దగ్గర నుంచి మీరు ఎటువంటి సేవ కావాలో చెప్పండి. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీనికి మనోజ్ భార్గవ్ అనే మహానుభావుడు, వారు అలెగ్జాండర్ ఏం పట్టుకెళ్ళలేదు, మన అంతకుముందు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వాళ్ళు లక్షల కోట్లు సంపాదించారు, వాళ్ళు ఏం పట్టుకెళ్ళలేకపోయారని చెప్పి తెలిసి వారు అంటే తెలుసుకున్నారని కాదు, వారు డబ్బుల్ని ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి. ఇంతమంది పిల్లల దీవెనలు మనోజ్ భార్గవ్ గారికి, ఇటు సుదీప్ సిన్హా గారికి ఎంత చక్కగా అందుతాయి అంటే వారిని కలవాల్సిన అవసరం లేదు, వారి చిరునవ్వులు చూడాల్సిన అవసరం లేదు. ఈ పిల్లలందరూ కూడా ఎవరైతే పుట్టుకతోనే వినికిడలేదో ఆ తల్లిదండ్రుల దీవెనలు, ఈ పిల్లల దీవెనలు కూడా వారికి ఎక్కడున్నా సరే ఈ కాస్మిక్ రేస్ వల్ల వారికి అందుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత మరి చేసే చేతులు ఎవరంటే డాక్టర్ శ్రీరావు.
మరి రాత్రింబవళ్ళు తన కష్టపడి ఈ పిల్లలకి ఆపరేషన్ చేస్తుంది. ఆపరేషన్ చేయటమే కాక మమ్మల్ని ఏమడిగిందంటే వారికి కావాల్సినటువంటి మ్యాపింగ్ కానీ స్పీచ్ థెరపీ కానీ ఉచితంగా ఇస్తే చాలా బాగుంటుంది. అందరూ ఏ రోజుకు ఆ రోజు డబ్బులు సంపాదించుకొని ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకుంటున్నారు. ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకున్న వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోరు. అటువంటిది అలా కాకుండా ప్రతి పిల్లవాడు కానీ పిల్ల కానీ మన దగ్గరికి ఉచితంగా మనం తీసుకొచ్చి వారికి అన్నం పెట్టడం కానీ ఆహారం పెట్టడం కానీ తర్వాత పానీయాలు ఇవ్వటం కానీ అవన్నీ చేసి వారితో పాటు ఈ మ్యాపింగ్ తర్వాత స్పీచ్ థెరపీ కూడా ఇస్తే కానీ ఆ కాక్లియర్ ఇంప్లాంట్ ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో వారందరికీ చేయడం జరిగింది. అందుకని ఈ రోజంతా హాల్ అంతా నిండిపోయింది. హాల్ అంతా కేరింతలతో నిండిపోయింది. పిల్లలందరూ కేరింతలతో నిండిపోయింది. దీనికి కారణం ఎవరంటే డాక్టర్ శ్రీరావు. తను చేసినటువంటి అద్భుతమైన స్కిల్డ్ హ్యాండ్తో ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ అన్నీ సక్సెస్ అయినాయి. 100% సక్సెస్ అయ్యి 100% పిల్లలు చక్కగా మాట్లాడుతున్న కారణం దానికి శ్రీరావు అండ్ డాక్టర్ చైతన్యరావు. మీకు ఈ టీవీ మీడియా అందరి ముందు నా సుదీప్ సిన్హా గారికి, మంజు భార్గవ్ గారికి, తర్వాత వారి సిఇఓ గారికి, వారి టీంకి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. Good morning everyone. I am Sudeep Sinha. I am coming from the Hans Foundation and today we are here at Dr. Rao's ENT Hospital and this is our great privilege to have a partnership with doctors the hospital like this, and because we have got a very leading specialist out here, Dr. Shri, Dr. Rao, and they have been a major contributor for our program that we carry out is the cochlear implant program, where we support children to the best of our possibility so that those children who are born with profound hearing loss, their hearing can be restored by proper cochlear implant. But we are based in Gurgaon, but hospital like and the professional like Dr. Rao's clinic, Dr. Rao's hospital, they are performing these surgeries and they are assuring proper rehabilitative therapy to the children so that they can start hearing properly and they can aspire for their dreams properly and with the proper support of the society and the families. So this is a great privilege for the Hans Foundation to have a partnership with Dr. Rao's hospital. Thank you very much. Today how many implants installed today? 50 plus implants. Till today, at the foundation level, till date we have carried out 1100 plus, more than 1000 plus cochlear implant surgeries, and Dr. Rao being one of our partner and a proud partner I will say, and we have been drawing mileage by partnership like this so that children reached out with quality services all together. Thank you very much. ఈరోజు మన డాక్టర్ రావ్స్ ఈఎన్టీ హాస్పిటల్కి ఒక అద్భుతమైన రోజు. ఎందుకోసం అంటే మన దేశంలో అతిపెద్ద ఆర్గనైజేషన్, అతిపెద్ద ఎన్జిఓ ఆర్గనైజేషన్ అయిన ది హన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ మిస్టర్ శ్రీ సుదీప్ సిన్హా గారు మన హాస్పిటల్కి మనం చేసిన ఉచిత కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ పిల్లల్ని చూడడానికి మరియు ఎంతో గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి విచ్చేశారు. ముఖ్యంగా నేను ఒక కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్గా కొన్ని వందల కొద్ది ఇంప్లాంట్స్ అనేవి చేశాను. అది నా వృత్తి కాకపోతే ఇందులో ఒక చిన్న కిటుకుందనమాట. ఒక కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఖర్చు, ఒక కాక్లియర్ ఇంప్లాంట్ ఖర్చు కొన్ని లక్షల్లో. ఒక మధ్య తరగతి కుటుంబానికి ఇది ఒక పెద్ద పర్వతం లాంటిది. ఇది రీచ్ చేయడం చాలా చాలా కష్టం. ఇలాంటప్పుడే మనకు ఇలాంటి ఫౌండేషన్స్, హన్స్ ఫౌండేషన్స్ అనేవి మాకు సపోర్ట్గా ఉండి అది ఎటువంటి ఇబ్బంది కాదు, ఇది ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్ అని చెప్పి చేసి చూపించగలిగాము. ఇప్పటిదాకా రావ్స్ ఈఎన్టీ హన్స్ ఫౌండేషన్ సపోర్ట్ తోటి ఆల్మోస్ట్ కొన్ని వందల కొద్ది ఇంప్లాంట్ సర్జరీస్ ఉచితంగా చేస్తున్నాము. ఇక్కడ పిల్లలు అందరూ కనిపిస్తున్నారు కూడాను. ఇక మీదట కొన్ని వందల కొద్ది ఇంప్లాంట్స్ కూడా ఉచితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ గుడ్ న్యూస్ చెప్పడానికే మన డైరెక్టర్ మిస్టర్ సుదీప్ సిన్హా గారు ఆల్ ద వే ఫ్రమ్ ఢిల్లీ విజిట్ చేసి మన హాస్పిటల్కి విజిట్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. మేము ఫైనల్గా చెప్పాల్సింది ఏంది అనుకుంటే, పుట్టిన వెంటనే పిల్లలకి ఎవరికైనా వినికిడి లోపం కనుక ఉంటే వాళ్ళు పూర్తిగా మూగా చెవుడుగా ఉండాల్సిన అవసరం ఇక మీదట లేదు. మా లాంటి ఆర్గనైజేషన్స్, మా డాక్టర్ రావ్స్ ఈఎన్టీ లాంటి ఆర్గనైజేషన్స్ వీళ్ళకి ఉచితంగా 10 లక్షలు విలువ గల కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి వాళ్ళు మిగిలిన పిల్లల్లాగే మాట్లాడి స్కూళ్ళకి వెళ్ళే సత్తా అనేది చూపించగలము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా ఉంటే వాళ్ళకి ఈ విషయాన్ని అందజేయండి. థ్యాంక్ యూ. నమస్తే.